వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తమిళనాడు రిజల్ట్స్ చూసి లోకేష్ భయపడాలా ఎందుకు అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ఎప్పుడైతే తమిళనాట టీవీకే అధినేత విజయ్ వన్ సైడెడ్ గా విక్టరీ సాధించడం జరిగింది. అయితే మ్యాజిక్ ఫిగర్ దాకా ఆయన సీట్లు రాబట్టుకోలేకపోయారు. ఇతర పార్టీల నుంచి ఒక 10 సీట్లు అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండింది. ఈ రోజు పార్టీ పెట్టింది ఆయన 2024లో. 2024 ఫిబ్రవరి 2న ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే తాను పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే ఈరోజు ఆయన వన్ సైడెడ్గా అంత విక్టరీ సాధించడం జరిగింది. ఇది ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. అందుకే గతంలో ఎంజీఆర్తో ఈరోజు అతన్ని పోలుస్తూ ఉన్నారు. ఎంజీఆర్ తర్వాత ఇంత స్థాయిలో విక్టరీ సాధించిన వ్యక్తి విజయ్ మాత్రమే అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన అభిమానులు. కానీ సో మొత్తానికైతే ఈరోజు చూస్తే తమిళనాడు కొంత విచిత్రకరమైన రాజకీయ పరిస్థితి అయితే ఉంది. ఈ ఆల్రెడీ డిఎంకే ఏం చెప్పిందంటే ఇంకో 10 సీట్లు విజయ్కి కావాల్సి ఉంది, కానీ మేము అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వం, మేము ప్రతిపక్ష పార్టీగానే ఉండడానికి నిర్ణయించుకున్నాం అని చెప్పేసి డిఎంకే అధికారికంగా ఒక ప్రకటన చేసింది. ఇక మరోవైపు చూస్తే ఇప్పటికే విజయ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే కాంగ్రెస్ని ఆహ్వానించారు. మాతో కలిస్తే మీరు అధికారంలో షేర్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు. ఇక చిన్న పార్టీలు లెఫ్ట్ పార్టీ లాంటి చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే మరోవైపు అన్నాడీఎంకే వైపు కూడా ఇతను చూస్తున్నాడు, విజయ్ చూస్తున్నాడు అనే ప్రచారం ఉంది. కానీ అన్నాడీఎంకే ఈరోజు బీజేపీతో పొత్తులో ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉంది. మరి వాళ్ళతో వెళ్ళారంటే అతను బీజేపీతో కలిసినట్టే అవుతుంది. సో అందుకే అలా ఇక కాంగ్రెస్ వైపు చూద్దామంటే కాంగ్రెస్ కేవలం 5 సీట్లే ఉన్నట్టున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అల్టిమేట్గా ఇప్పటికే ఆయన గవర్నర్ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో బల నిరూపణ చేసుకుంటాం మీ ముందని చెప్పేసి. సో కొంత ఉత్కంఠభరితమైన వాతావరణం ఉంది. ఆ 8 సీట్లు కూడా వచ్చుంటే అతనికి 10 సీట్లు కూడా వచ్చుంటే పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమో, మైట్ బి. సో అలా విజయం సాధించిన నాకు తెలిసి ఒక 1 డే ఉంటుంది మీ ఉత్కంఠ. ఎవరో ఒకరోజు ఈ రోజు విజయ్కి వన్ సైడెడ్గా మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అది అక్కడ పరిస్థితి. అయితే విజయ్ ఎప్పుడైతే ఈ స్థాయిలో విజయం సాధించారో దాన్ని వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకుంటా ఉంది. ఎందుకు వేసుకుంటా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఇటీవలే తన బ్రదర్ అయిన అనిల్ రెడ్డి కొడుకు సోహెల్ రెడ్డి పెళ్లికి చెన్నై వెళ్లారు. ఆ పెళ్లికి అతనే పెళ్లి పెద్దగా వ్యవహరించారు. అయితే ఆ పెళ్లికి ఉదయనిధి స్టాలిన్ అదేవిధంగా చూస్తే విజయ్ కూడా రావడం జరిగింది. విజయ్ అక్కడ కాసేపు జగన్మోహన్ రెడ్డితో పాటు కూర్చున్నారు, వధువులకు బొకే ఇచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు. జగన్మోహన్ రెడ్డి అతన్ని వెల్కమ్ చేయడం, అతన్ని దిగబడటానికి వెళ్ళడం బయటికి, అవన్నీ కూడా చేశారు. సో అది మనం చూసాం. అయితే విజయ్ తన ప్రచారంలో భాగంగా కోయంబత్తూరు లాంటి చోట తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన ఫోటోను విజయ్కి అందివ్వడం జరిగింది. ఆయన ఆ ఫోటోను పట్టుకొని ఒక 1 మినిట్ చూపించారు, ఒక 30 సెకండ్స్. సో జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ పట్టుకున్నాడు కాబట్టే విజయ్ ఈరోజు ఆ స్థాయిలో అధికారంలోకి వచ్చారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసుకుంటా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెన్నై వెళ్ళే ఉన్న ప్రచారం చేశారా విజయ్ తరపున? లేకపోతే విజయ్ స్కీమ్స్నో లేకపోతే విజయ్ పార్టీ ప్రకటించిన పథకాలను జగన్మోహన్ రెడ్డి జనంలోకి ఏమన్నా తీసుకెళ్లారా? లేకపోతే గతంలో విజయ్కి ఆ స్థాయిలో ఇమేజ్ వచ్చింది, సినిమాల్లో ఇమేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కారణంగానా? లేకపోతే ఈరోజు అన్ని సీట్లు సాధించి జగన్మోహన్ రెడ్డి కారణంగానా? ఏపీలో 11 సీట్లు సాధించలేని జగన్మోహన్ రెడ్డి తమిళనాడులో విజయ్ని గెలిపించారంటే ఎవరు నమ్ముతారా? ప్రాక్టికల్గా ఉండాలి. కానీ ఇది కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు డిమోరలైజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఎక్కడ ఏ మూల చిన్న పాజిటివ్ వైపు కనిపించినా వాళ్ళకి అది కొంత బూస్టప్ ఇస్తుంది క్యాడర్కి. సో విజయ్ ఏదైతే ఈరోజు ఆ విక్టరీ వండర్ని వాళ్ళు ఓన్ చేసుకోవడానికి నేను తప్పుపడ్డట్లా, అంతవరకు ఓకే అనుకోవచ్చు. సో ఈయన వల్లే ఈరోజు విజయ్ అధికారంలోకి వచ్చారని కూడా మనం అనుకుందాం. వాళ్ళు చెప్పుకున్నట్టు వాళ్ళకి ఇల్యూజన్లో ఉంటారు, ఏది జరిగినా ఆ ఇల్యూజన్ కూడా నిజమేని అనుకుందాం. సో అంతవరకు ఎవరైనా యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ మిగతా చాలామంది టీడీపీ కూటమి వ్యతిరేకులు కానీ ఈ రిజల్ట్తో లోకేష్ జాగ్రత్త పడాలి, ఈ రిజల్ట్తో లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఈ రిజల్ట్తో పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పని అయిపోయినట్టే అన్న ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా సీరియస్గా. సరే ఏపీ వాళ్ళతో ఆగారంటే ఈరోజు తెలంగాణలో మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణకు అప్లై చేయరు ఈ రిజల్ట్ని తీసుకొచ్చి. బట్ అటు కాంగ్రెస్కో లేకపోతే టీఆర్ఎస్కో బీజేపీకి ఎక్కడ అప్లై చేయరు. ఓన్లీ ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడుకో కూటమి ప్రభుత్వానికో అప్లై చేస్తూ ఉన్నారు. సో విజయ్ రిజల్ట్ చూసిన తర్వాత ఆ తమిళనాడు రిజల్ట్స్ ఒక టీడీపీకి ఒక చంపపెట్టు లాంటివి, కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠం లాంటివి అని చెప్తా ఉన్నారు. ఈ రిజల్ట్స్ చూసి లోకేష్ వణికిపోతా ఉన్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు వణికిపోవాలి లోకేష్ ఈ రిజల్ట్ని చూసి? ఇక్కడ విజయ్ ఎప్పుడైతే అంత విక్టరీ సాధించారో అందరిలాగే లోకేష్ కూడా ఆయనకి వెల్కమ్ చేసే ప్రయత్నం చేశారు, ఆయనకి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు తన సోషల్ మీడియా వేదికగా. పవన్ కళ్యాణ్ కూడా హాస్పిటల్లో ఉండి కూడా ఆయన రెస్ట్లో ఉండి కూడా విషెస్ చెప్పడం జరిగింది. సరే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళకి కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇది ఒక ఆయుధం దొరికింది. పవన్ కళ్యాణ్ కూడా సోలోగా వెళ్ళుంటే
ఈ పాటికి ఆయన కూడా సీఎం అయి ఉండేవాళ్ళు కదా, ఆయన ఎంతసేపు బీజేపీ ఫోల్డ్లో టీడీపీ ఫోల్డ్లో ఉన్న కారణంగానే ఆయన సీఎం కాలేకపోతా ఉన్నారు విజయ్ లాగా అని చెప్పి కొంతమంది ఆయన అభిమానులు కూడా బాధపడుతున్నట్టున్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ చాలా నెగిటివ్గా పోర్ట్రైట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కడ ఏ చిన్నది దొరికినా దాని మీద కోడిగుడ్డు మీద ఏకలు బిగిన విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంది. ఈరోజు అంబటి రాంబాబు దగ్గర నుంచి చాలా మంది నేతలు అలాగే మాట్లాడుతున్నారు. సరే, దాన్ని కూడా పక్కన పెడదాం. కానీ ఈ రిజల్ట్ చూసి ఎందుకు లోకేష్ భయపడాలి? ఇక్కడ లోకేష్ మొన్నటి ఎన్నికలు అంతకుముందు మంగళగిరిలో ఎక్కడైతే తనను ఓడించారో, మంగళగిరిలో తన ఓటమి ఒక్కటే ఒక ఎత్తు, పార్టీ ఓటమి ఒక్కటే ఒక ఎత్తు అన్నట్టుగా ఎలా అయితే ప్రచారం చేశారో, ఎక్కడైతే తన క్యారెక్టర్ అసోసియేషన్ చేశారో ఆ ఓటమిని చూపించి తను తిండిని కూడా హేళన చేశారు, తన తల్లి క్యారెక్టర్ని కూడా అవమానించారో, అక్కడి నుంచి లోకేష్లో కసి పెరిగింది. ఒక పాదయాత్ర టీడీపీ భవిష్యత్ రాజకీయాలను కూడా మలుపు తిప్పింది. అప్పుడు ఆయన చేసిన యువగళం పాదయాత్ర. అక్కడి నుంచే లోకేష్ చూస్తే తనకు తాను ఎవల్యూట్ అయ్యాడు. అప్పటి నుంచే ఆ పార్టీ మొత్తం నిస్తేజంగా డిమోరలైజ్ ఉన్న పరిస్థితి. ఆ రోజు మనం చూస్తే లోకేష్ పాదయాత్ర కంటే ముందు ఒక ఒంగోలులో జరిగిన మహానాడు కొంత బూస్ట్ ఇచ్చింది ఆ పార్టీకి. ఆ తర్వాత లోకేష్ చేపట్టిన పాదయాత్ర, ఎందుకంటే అప్పుడు పాదయాత్ర నాటికి ఎలా ఉంది, లోకల్ బాడీస్లో టీడీపీ ఫేస్ చేయలేకపోయింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వైనాడు కుప్పం అనే నినాదం తీసుకున్నాడు. దానికంటే ఇంకా ఘోరమైన పరిస్థితులు ఏంటంటే టీడీపీ నేతలు ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ మీద దాడులు, కేసులు, చంపేయడాలు, వెంటబడతాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. టీడీపీ ఆర్థిక మూలాల్ని జగన్మోహన్ రెడ్డి కొట్టే ప్రయత్నం చేశారు. టీడీపీలో సీనియర్ మోస్ట్ నేతలు అందరినీ తీసుకెళ్లి లోపలేసే ప్రయత్నం చేశారు. ఒక అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఒక ధూళిపాల నరేందర్ దాకా, ఒక దేవినేని ఉమా దాకా అడ్డే వచ్చిన వాళ్ళందరినీ కూడా టీడీపీకి చెందిన సోషల్ మీడియా మొత్తాన్ని అరెస్టులు చేశారు. ఇన్ని అరాచకాలు జరిగినాయి అప్పుడు. సో మొత్తం టీడీపీ అంతా నేతలంతా మాట్లాడితే జైల్లో పెడుతున్నారు కాబట్టి ఈ నేతలంతా నిస్తేజంగా ఉన్నారు. వాళ్ళని నమ్ముకున్న ద్వితీయ తృతీయ శ్రేణులు కూడా అలాగే ఉన్నారు. అలాంటి టైంలో లోకేష్ పాదయాత్ర చేపట్టారు. చాలా మందికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు లోకేష్ పాదయాత్ర చేసేటప్పుడు. వన్స్ ఆయన పాదయాత్రలోకి దిగిన తర్వాత అక్కడ సినారియో మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. కుప్పంలో పాదయాత్ర స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలుగా ఆయన అడ్డుకునే ప్రయత్నం, ఆయన మైకులు లాగేసుకున్నారు, ఆయన నుంచొని మాట్లాడే స్టూల్ లాగేసుకున్నారు. ఎన్ని లాగేసుకున్నా ఎన్ని చేసినా లోకేష్ మాత్రం రాయలసీమలో పూర్తిగా తన ఐడెంటిటీ చాటుకున్నారు. రాయలసీమ దాటి నెల్లూరు వచ్చేటప్పటికే పూర్తి స్థాయిలో పాదయాత్రకు ఒక హైప్ క్రియేట్ అయింది. అక్కడి నుంచి ప్రకాశంలో ఒక ప్రభంజనం అయింది. ప్రకాశం దాటిన దగ్గర నుంచి, పల్నాడు దగ్గర నుంచి జనమే లోకేష్ నడిపించుకుంటూ వెళ్ళారు. సో నిస్తేజంగా ఉన్న పార్టీకి లోకేష్ పాదయాత్ర ఆ రోజు ఒక బూస్ట్ ఇచ్చింది అనుకోవాలి. సో ఎవరు అవునన్నా కాదన్నా లోకేష్ ఎంత ఎవల్యూట్ అయ్యాడు, ఆయన పాదయాత్ర ఎంత ఎవల్యూట్ చేసింది అనేది కూడా మనం చూసాం. అప్పటిదాకా లోకేష్ మీద ఆ పార్టీ నేతలు కూడా ఒక అపనమ్మకం ఉండింది. ఈయన బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కదా, ఈయనకేం తెలుస్తుందిలే గ్రౌండ్ రియాలిటీస్ అని. కానీ వాటన్నిటి నుంచి కూడా పార్టీ నేతలు బయటకు వచ్చారు. వాటన్నిటి నుంచి బయటికి తెప్పించగలిగారు లోకేష్. తాను ఎవల్యూట్ చేసుకుంటూ పాదయాత్రలో ఒక జనం మనిషిగా మారాడు. ఆయన పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరీ చేయించిన అరెస్ట్ ఏదైతే ఉందో పూర్తిగా ఆయనలో కసిని కూడా పెంచింది. అప్పుడు దాకా వెండెట్ట ఇలాంటివి ఆయన డిక్షనరీలో కూడా లేవు వాళ్ళ తండ్రి లాగానే. కానీ తన తల్లి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, తన తండ్రి కన్నీళ్లు పెట్టుకునేలా చేయడం, తన తండ్రిని తీసుకెళ్లి జైల్లో పెడతాం. సో ఇవన్నీ ఆబ్వియస్లీ ఎవరు ఉన్న ఆ ప్లేస్లో కసే పెరుగుతాయి. దాని నుంచి వచ్చినోడే లోకేష్. ఈ రోజున తాను పరిణతి చెందించుకుంటూ తను ఎవల్యూట్ చేసుకుంటూ ఈరోజు ఆహార్యం దగ్గర నుంచి, భాష దగ్గర నుంచి, రాజకీయ చతురత వరకు, రాజకీయ చాణక్యం వరకు అన్ని అవపోసం పట్టగలిగారు ఆయన. సో సరే, అది అయిపోయింది. చాలా మంది మంత్రి పదవి తీసుకోవద్దు, మీరు పార్టీకి దూరం అవుతారని చెప్పిన 2 మంత్రి పదవులు తీసుకున్నారు ఆయన. ఒకటి విద్యాశాఖ, అది కత్తి మీద సాము లాంటిది. ఇంకోటి ఐటీ శాఖ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అన్ని అరాచకాలు జరిగిన తర్వాత ఒక్క పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా కూడా పెట్టలేరు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక ఐటీ శాఖ తీసుకున్నారంటేనే ఆయన తాను కింద పడ్డా నేను పైకి లేచి నిలబడతాను నిరూపించాడు కాబట్టి మంగళగిరిలో. సో అందుకే ఈరోజు ఐటీ శాఖ తీసుకున్నారు, విద్యాశాఖ తీసుకున్నారు. ఏ స్థాయిలో ఆయన పెర్ఫామ్ చేస్తూ ఉన్నాడు అనడానికి గీటురాళ్ళు ఏంటి ఈ రోజున మీరు చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇది చూడండి మీరు, మొన్న ఒక 5 రోజుల క్రితం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజున ఆ పేపర్స్ తెప్పించుకొని సగర్వంగా నిలబడి అని చెప్పి ఒక యాడ్ ఇచ్చింది ప్రభుత్వం. నిజానికైతే అది విద్యాశాఖ నుంచి వచ్చిన యాడే. ఆ విద్యాశాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఉంది లోకేష్, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ఉంది పవన్ కళ్యాణ్. వాళ్ళ ముగ్గురు ఫోటోలు ఎక్కడైనా కనిపిస్తున్నాయి దాంట్లో. అదే మీ ఫోటోలు అయితే పేపర్లో మొత్తం భర్తీ చేసేవాళ్ళు. చక్కగా స్టూడెంట్స్ రికార్డులు బద్దలు కొడితే వాళ్ళ ఫోటోలు మాత్రమే ఉన్నాయి అక్కడ, వాళ్ళు చదివిన స్కూలు ఏంటి అనేది. సో అది తన విద్యాశాఖకి పనితీరికి అత్యున్నత నిదర్శనం ఏదంటే అదే. సరే, ఈరోజు ఒక గూగుల్ దగ్గర నుంచి ఒక కాగ్నిజెంట్ దాకా, ఈరోజు ఆర్సెల్ఆర్ మెటల్ నిప్పన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి అనేక పరిశ్రమల దాకా, ఒక క్వాంటమ్ వ్యాలీ దాకా చంద్రబాబు నాయుడు బ్రాండ్ వాల్యూ ఎంత ఉందో రాష్ట్రానికి రావడానికి లోకేష్ పడిన ఎఫర్ట్ కూడా అంతే ఉంది, ఆయన పెట్టిన ఎఫర్ట్ కూడా అంతే ఉంది. సో అంతకన్నా గీట్రా ఏం కావాలి అతను కష్టపడుతున్న దానికి. ఈరోజు సుందర్ పిచాయి తమిళనాడుకి చెందినవాడైతే తమిళనాడుకి ఎందుకు రాలేదు గూగుల్ అని చెప్పేసి నిన్నటి వరకు స్టాలిన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేసినాయి, తెలంగాణని అంతే టార్గెట్ చేసినాయి. ఈవెన్ బెంగళూరుకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి బెంగళూరు కూడా గగ్గోలు పెట్టింది.
మరి అతను ఎలా కష్టపడుతున్నాడు అనడానికి ఇవన్నీ గీటురాళ్ళు కదా. సరే పార్టీని గాలికి వదిలేశారంటే ఈరోజు పార్టీలో ఆయన పూర్తి స్థాయిలో వాళ్ళతో 1 to 1 కూర్చోవడం, ఫ్యామిలీస్తో గడపడం కానీ, ఏ అవకాశం వచ్చినా వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవడం కానీ, ఈరోజు వాళ్ళ క్యాడర్ని దగ్గర చేసుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్గా లోకేష్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు ఈ రోజున. మరి అలాంటి లోకేష్ ఎన్నో డక్కా ముక్కీలు తిని ఒకసారి ఓడిపోయి ఆ స్థాయికి వస్తేనే కదా ఈరోజు అంత స్ట్రాంగ్గా అతను తయారైంది. అతను ఎందుకు భయపడాలి ఈ రిజల్ట్ చూసి? అంటే ఇంకేముంది, విజయ్ వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నట్టే అని భయపడాలా? లోకేష్ ఎందుకు భయపడాలి నాకు అసలు అర్థం కావట్లేదు. లోకేష్ భయపడాలి, టీడీపీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారేంటి? ఇక్కడ మీరు చూస్తే పుదుచ్చేరిని కంపేర్ చేస్తూ ఉన్నారు చాలామంది. ఇక్కడ బీజేపీ ఏం చేస్తూ ఉంది, అన్ని స్టేట్స్ని క్యాంకర్ చేసుకునే డైరెక్షన్లో వాళ్ళు లోకల్గా ఉన్న పార్టీస్తో పొత్తు పెట్టుకెళ్ళి నార్త్ పార్టీ బీజేపీ అన్న అంశాన్ని వెనక్కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఇంపాక్ట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారానే ఇక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం జరుగుతోంది. తర్వాత చిన్నగా తాము మొత్తానికి ఆ ప్రాంతీయ పార్టీలను ఏమో పక్క జరిపేసి తాము క్యాంకర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అలాంటి స్థితిలో ఈరోజు చూసినట్లయితే అలాగా బీజేపీ టీడీపీని కబలించబోతా ఉందని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. సరే దానికి ఇంకా టైం ఉంది, అప్పుడు అంతదాకా వస్తే చంద్రబాబు నాయుడు చూసుకుంటారు. కానీ ఈరోజు అంటే అక్కడ విజయ్ రావడంతోనే ఇక్కడ లోకేష్ ఓడిపోతాడనా? అంటే వీళ్ళు చెప్తుంది ఏంటి, చాలామంది అక్కడ ప్రభుత్వం అంత స్ట్రాంగ్గా ఉన్నా ఉదయనిధి స్టాలిన్ కానీ ఈరోజు లాస్ట్ మీట్ వరకు ఆ వ్యతిరేకత ఎక్కడా కూడా ఎక్స్పోజ్ కాలేదు. సో అంతటి వ్యతిరేకతని విజయ్ లాంటి ఒక వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తే బద్దలు చేయగలిగాడు, పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని బద్దలు కొట్టగలిగాడు. అలాంటిది ఈరోజు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ప్రతి ఇష్యూని ఫోకస్ చేస్తూనే వస్తున్నారు. లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మొత్తాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తన వైపు టర్న్ చేసుకోబోతున్నారు అనేది వాళ్ళ విశ్లేషణ. ఐ డోంట్ థింక్ సో. ఈరోజు లోకేష్కి పూర్తి స్థాయిలో తన పనితీరు మీద ఏంటి అనేది, లోకేష్ పనితీరు ఏంటి అనేది క్యాడర్కి, అటు ప్రభుత్వంలో ఆయన పనితీరు ఏంటి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పనితీరు ఏంటి అనేది జనానికి అందరికీ క్లారిటీ ఉంది. సో ఎక్కడో ఏదేదో జరిగితే వీళ్ళు వార్తలు ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడ లోకేష్ ఎందుకు భయపడాలి అసలు తమిళనాడు రిజల్ట్ని చూసి? అసలు తమిళనాడుతో ఆంధ్ర రాజకీయాలు అసలు నాట్ ఎట్ ఆల్ కంపేర్ విత్ దట్. మనం అసలు కంపేర్ కూడా చేయలేం చాలా సందర్భాల్లో. కేవలం ఎన్టీఆర్తో పోలుస్తూ ఉన్నారు ఈరోజు విజయ్ని. ఎన్టీఆర్తో పోల్చకూడదు మనం. ఇక్కడ ఎన్టీఆర్ విజయ్ది సినిమాల బ్యాక్గ్రౌండ్ అంతవరకు ఓకే, కానీ అంతేగాని ఆయన 9 నెలల్లోనే వచ్చాడు అధికారంలోకి. పార్టీ పెట్టిన 9 నెలల్లో విజయ్ ఆల్మోస్ట్ 10 ఏళ్లుగా తన అభిమాన సంఘాలను ముందు పెట్టి రాజకీయం చేస్తూ వాళ్ళతో లోకల్ బాడీస్లో ఇండిపెండెంట్గా పోటీలు చేసి ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి పూర్తి స్థాయిలో తన పార్టీని కాంకరెంట్గా నిర్మించుకున్నాడు ఆయన. అందుకే అంత అద్భుతమైన విజయం ఆయనకు సాధ్యమైంది ఈ రోజున. సో ఆయన తీసుకొచ్చి ఎన్టీఆర్తో కంపేర్ చేస్తారు, లేదు అసలు అక్కడ. సో అలా ఈరోజు లోకేష్ భయపడాలని లోకేష్ని, ఆ పార్టీని డిమోరలైజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. లోకేష్ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుంటే కదా లోకేష్ భయపడాల్సింది. విజయ్ పనితీరు బాగుండి విజయ్కి సీట్లు వస్తే లోకేష్ ఎందుకు భయపడతారు? సో ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి పనితీరు బాగుపడే అవకాశమే లేదు కాబట్టి బిందాస్గా ఉండొచ్చు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ.